కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెలిమిల గ్రామంలో మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాత్యానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన మాదిగ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 10వ తరగతి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక పాలను తీసుకుని ఇంటికి వస్తుండగా వెంకటేశ్వర్లు దాడి చేశాడు. బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఈ విషయాన్ని బాలిక వారి తల్లిదండ్రులకు తెలపడంతో వెంకటేశ్వర్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వెంకటేశ్వర్ ఇంటిపై పెట్రోల్ పోసి దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈ విషయంపై ఆరా తీశారు. కామాంధుడు వెంకటేశ్వర్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెలిమిల గ్రామంలో మైనర్ బాలికపై ఓ కామాంధుడు అఘాత్యానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన మాదిగ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 10వ తరగతి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక పాలన తీసుకుని ఇంటికి వస్తుండగా వెంకటేశ్వర్లు దాడి చేశాడు. బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఈ విషయాన్ని బాలిక వారి తల్లిదండ్రులకు తెలపడంతో వెంకటేశ్వర్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వెంకటేశ్వర్ ఇంటిపై పెట్రోల్ పోసి దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే విషయంపై ఆరా తీస్తున్నారు. కామాంధుడు వెంకటేశ్వర్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, దారుణమైన ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అంటే నిన్న నైట్ ఏదైతే చెలిమ గ్రామంలో చోటు చేసుకున్న ఒక ఘటన అయితే జిల్లాలో కొంచెం కలకలం రేపుతా ఉంది. అంటే ఏదైతే మైనర్ బాలిక గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలిక పట్ల అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంటే ఆ అమ్మాయి అంటే పక్కింటికి ఏదో పాలు తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను చేయబట్టి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తించడంతో అంటే అమ్మాయి తరపు బంధువులు కోపద్రోక్తులయ్యి ఆయన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆయన ఇంటిపైన పెట్రోల్ పోసి దాడి చేసిన ఘటన అయితే జరిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అంటే ఇరు వర్గాలను శాంతింపపరిచి అదేవిధంగా ఏదైతే దేవనకొండ పోలీసులు ఇరు వర్గాలపై ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఇలాంటి ఘటన దురదృష్టకరమని చెప్తా ఉన్నారు అదే గ్రామస్తులు అయితే. బట్ పోలీసులు అయితే అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంత వాతావరణానికి కృషి చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.